అయ్యో గొడవ అంటావేంటి? ఏంటమ్మా? ఉదయాన్నే పాలుగేమంటే చెల్ల ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందమ్మా? ఆ పాలన్నీ నేలపాలు చేసిందే మొండ. అయ్యయ్యో. దాన్ని బజారు పంపించి నీ వీధి గుమ్మలోకి వచ్చాను. వస్తే ఏమైందమ్మా? వాడెవడో కాలేజీ కుర్రాడే. ఏమన్నాడే? నన్ను చూసి శ్రీహరి నమస్కారం. సంస్కారవంతుడే. నేను అలాగే అనుకున్నాను. నమస్కారం పెట్టాడు కుర్రాడు సంస్కారవంతుడు. అవును. ఇంతలో వాడికి ఏం పౌడర్కి వచ్చిందో తెలియదే. ఏమన్నాడు? నన్ను చూసి కన్ను కొట్టి శ్రీహరి గిర్రు అయ్య బాబాయ్ బయోరి బర్రు బాబాయ్ గీత అయ్యో అబ్బా, అసలే వాళ్ళు రౌడీలే, వాళ్ళతో నీకేంటికే గొడవ? ఏమిటమ్మా ఈ గుర్తుంది యామవరం కుర్రాళ్ళు రౌడీలే కాదా? వీళ్ళు రౌడీలు అయితే నన్ను ఏం చేస్తారు? ఇటువంటి ఆకు రౌడీలని, ఇటువంటి బచ్చాగాళ్ళని నా వయసులో నా మంచం కోళ్ళకి ఎంతమంది కసి. అయినా ఈ కాలం కుర్రాళ్ళు ఉన్నారు చూసావు, అవేవో బుడ్డుగడు పంటలాలు బొడ్డు పైకి చొక్కాలు వేసుకుని చేత్తో సెల్లపోను పట్టుకుని ఆ సచివాలయం దగ్గర సొల్లు కబుర్లు చెప్పడం ఒక్కరి దగ్గరే నాకేసంత ఓపిక ఏడుస్తుందని వాళ్ళకి. అంతేనంటావా? సరేగానే ఇక్కడ ఏం చేస్తున్నావే? శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నానమ్మా. నా తల్లి దేవుని ప్రార్థన చేస్తున్నావా? అవునమ్మా. అమ్మడు ఈ వయసులోనే నీకు ఎంత భక్తి అబ్బింది? అవునమ్మా. అయినా బాగుంది అని భక్తి. బ్రాహ్మణ నత్యం ఉండకూడదు. ఉంటే ఏమవుతుందమ్మా? ఉందనుకో పెళ్ళిళ్ళకి పూజలకి ఎవరో పిలవరు బ్రాహ్మణుల్ని. అదే మనకు కానీ ఉందనుకో మన ఇంటికి ఎవరు వస్తూ పోతూ ఉంటారే. అది సరే గాని ఎప్పుడు నేటాపాటే గాని నా మాట ఎంత నాటుకున్నది. ఏం మాటమ్మా? ఆ భవానీ శంకరాన్ని ఇంతతో ఈడ్చి బయటపడేవాడు. లక్ష సార్లు చెప్పారు ఎందుకే వాడు మనం అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే. ఏమిటమ్మా అంత సొమ్ము పెట్టాడా? అంత అంత మాడా మన ఇంటికి వచ్చేవాడు మనకి పెట్టడానికి కాకపోతే మన చేత పెట్టించేవాడు. ఏమిటది? అదే డబ్బే. అయినా వాడు ఎంత పెట్టాడు చెప్పమ్మా? తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. చెప్పవే. వగలును వలపులు వర్షించి తొలినాడే, వగలును వలపులు వర్షించి తొలినాడే, తిరుగని పిచ్చి ఎక్కించినాను. అమ్మడు నీకన్నీ నాకునే వచ్చాయి. ఇది వినమ్మా. వచ్చిన నెలలోనే మచ్చిక మీరా లాలించి మాన్యపురం పెంచినాను. మంచి పని చేశారు. బన్నసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. అదేనమ్మా నాకు కావాల్సింది. దినవెచ్చములకని దినుబండములకని పెళ్ళామునగలు మార్పించినాను. ఏంటమ్మా పెళ్ళం నగలన్నీ మార్పించేసానమ్మా. అదేదో గొప్ప కార్యం చేసినట్టు చెప్తున్నావా? కాదా? నువ్వైతే పెళ్ళం నగలే మార్పించేవే పిచ్చి పిల్ల. నేనైతే వాడత్తగారి వెళ్ళ పుస్తుల దాడు కూడా అమ్మించే వరకు విడిచిపెట్టానంటే ఉండకూడదు. అమ్మా నీ అనుభవం ఎంత, నా అనుభవం ఎంత? అనుభవం ఒక్కరిది. బుద్ధి పెట్టి బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆలోచిస్తానమ్మా. అన్ని పగలును చూపి ఇన్ని రీతుల మాపి, అన్ని పగలును చూపి ఇన్ని రీతుల మాపి, ఎట్టులింతలోనే ఏగుమందు ఇదెక్కడ సోద్యమే? ఆతడు సురన్న, ఆతడు సురన్న, ఆతని కడగొన్న ద్రవ్య